గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు వైసీపీకి సంబంధించిన నేతలు. అదేవిధంగా దానికి సంబంధించి దాదాపు 17 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ముందస్తు బెయిల్ కి సంబంధించి అటు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా 17 మంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా 17 మందికి కూడా బెయిల్ పిటిషన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే దాడికి సంబంధించి కుట్రపూరితంగా అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ కార్యాలయం ద్వారా కుట్రపూరితంగానే దాడి చేశారంటూ ఇప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి రిమాండ్ కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి పార్టీ కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న కారులు దగ్ధం చేయడం, అదేవిధంగా ఆఫీస్ లో ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడంతో గతంలో వారిపైన కేసు నమోదు చేయడం జరగలేదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల నేపథ్యంలోనే అటు టీడీపీ కార్యాలయం పైన గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా అప్పటి గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీకి సంబంధించి వల్లభనేని వంశీ అనుచరులు ప్రధానంగా, అదేవిధంగా వల్లభనేని వంశీ పాత్ర కూడా ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో పోలీసులు వల్లభనేని వంశీకి సంబంధించిన ముఖ్యమైన అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఆ న్యాయస్థానంలో న్యాయమూర్తి ప్రవేశపెట్టిన తర్వాత అటు రిమాండ్ కూడా విధిస్తారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వారికి కూడా 17 మంది కూడా బెయిల్ కి అప్లై చేస్తున్నారు. బెయిల్ కి సంబంధించిన వారి పిటిషన్ ని కూడా ప్రస్తుతం తాజాగా ఈ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ 17 మంది కాకుండా ఇంకెవరున్నారు ఆ కుట్రపూరిత అంటే ఆ రోజు జరిగిన పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి ఎవరు ప్రేరేపించారు, అసలు ఎవరు చేయమన్నారు, ఎందుకు దాడి చేయాల్సి వస్తున్న అంశాలకు సంబంధించి కూడా తాజాగా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.